ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మీరు మీ కుటుంబాలు బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? మానవుని యొక్క జీవితము యుద్ధ దినముల వంటిది అని భక్తులు అంటున్నారు. అవును, నిజమే. యుద్ధ దినముల్లో మనం చూస్తే యుద్ధ దినముల్లో ప్రజల్లో ఒక కలవరం ఉంటుంది. యుద్ధ దినముల్లో ప్రజల్లో ఒక ఆందోళన ఉంటుంది. మరణ భయము మనిషిని వెంటాడుతుంది. రేపేం జరుగుతుందో, సాయంత్రం ఏం జరుగుతుందో, రాత్రికి ఏం జరుగుతుందో అని వారి యొక్క భవిష్యత్తును గురించి ఒక ఆలోచన, ఒక భయము, ఒక కలవరం, ఒక ఆందోళన, ఇంకా చెప్పాలంటే దినదిన గండంగా వారి జీవితాలు గడుస్తూ ఉంటాయి. నేడు మానవుని యొక్క జీవితం కూడా అలాగే ఉందండి. ఒక సమస్య వెంబటి ఇంకో సమస్య, ఇది గడిచిపోయింది అని అనుకునే లోపు ఇంకొకటి తయారవుతుంది. ఈ బాధ తీరింది అనుకునే లోపే ఇంకో బాధ తయారవుతుంది. మానవుని యొక్క బిజీ లైఫ్లో వాడు తన యొక్క సంతోషాన్ని కోల్పోతున్నాడు, మానసిక నెమ్మదిని కోల్పోతున్నాడు, ఆరోగ్యాన్ని కోల్పోతున్నాడు, తను చూపించవలసిన ప్రేమ ఆప్యాయతలు కూడా కోల్పోతున్నాడు. నేనంటాను, ఇంతగా ప్రయాసపడి నువ్వేం సంపాదిస్తున్నావు? ఏమీ సంపాదించలేకపోతున్నావు. నేనంటాను, మన దినములు కొద్ది దినములే, 60 సంవత్సరాలు లేక 70 సంవత్సరాలు. ఈ దినముల్లో నీ సృష్టికర్తను నువ్వు స్మరణకు తెచ్చుకోవాలి. నిన్ను నిర్మించినటువంటి నిర్మాణకుని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకోవాలి. నిన్ను నీవు ప్రశ్న వేసుకోవాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను? నేను ఎక్కడికి వెళతాను? నా జీవిత పరమార్థం ఏమిటి అని నీకు నీవే ఒక ప్రశ్న వేసుకోవాలి. ఫ్రమ్ వేర్ ఐ కేమ్, నేను ఎక్కడి నుండి వచ్చాను? హూ ఈజ్ అవర్ క్రియేటర్? హూ ఈజ్ మై క్రియేటర్? నన్ను నిర్మించినటువంటి నిర్మాణకుడు ఎవడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించగలిగితే నీ జీవితానికి ఒక పరమార్థం ఉంటుంది. నేను అంటున్నాను, ఇదిగో నన్ను సర్వమానవాన్ని సృష్టించిన సృష్టికర్త నజరేయుడగు యేసు ప్రభువై ఉన్నారు. ఆయన ఈరోజు నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించి నీ హృదయాంతరంగంలోనికి నువ్వు ఆహ్వానిస్తే ఆయన నిన్ను ఈ బిజీ షెడ్యూల్లో కూడా నువ్వు కోల్పోయిన సమాధానాన్ని నీకు ఇస్తాడు. ఈ లోకానుసారంగా సమాధానాన్ని, నెమ్మదిని, ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు, నీ ఆత్మకు రక్షణ, నీ ఆత్మకు నిత్య జీవం అనుగ్రహించగలిగిన సమర్థుడైన దేవుడు ఆయన. ఆయన నేను నిర్మించినవాడు. నీ కొరకు తన పరమును విడిచిపెట్టి దిగివచ్చి తన ప్రాణమును అర్పించి తన రక్తమును చెందించి నీకు బదులుగా చనిపోయి నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికే తాను ఇదిగో ఈ లోకములోనికి దిగివచ్చి ఉన్నాడని చెప్పి ఆయన నీ కొరకు ఇదిగో ఈ దైవ గ్రంథాన్ని లిఖించి ఉన్న అనేకమైనటువంటి రుజువులు ఈ సృష్టి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. నేనున్నానని ఈ సృష్టిని చూస్తున్నప్పుడు ఆయన తెలియజేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదిగో నీ సమస్యలన్నిటికీ జవాబు ఇచ్చే దేవుడు ఆయన ఒక్కడే. నీ దుఃఖమంతటిని తొలగించే దేవుడు ఆయన ఒక్కడే. ఈ సమస్యలన్నిటికీ సమాధానం ఇచ్చేవాడు ఆయన ఒక్కడే. కనుక నేను ప్రార్థిస్తాను నీ కొరకు. నీవు కూడా నాతో ఏకీభవించు, ప్రార్థించు. ప్రభు నీ జీవితంలో కార్యము జరిగించునుగాక. ఆమేన్. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ఈ వాక్యం వినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించండి. అయా, నీవే రక్షకుడవు, నీవే విమోచకుడవని వారు గ్రహించినట్లుగా వారి మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. వారు ప్రార్థిస్తుండగా విడుదల కలుగునుగాక. ఇదిగో మా దినములు యుద్ధ దినముల వంటివే. అవును తండ్రి, ఈ కొద్ది దినముల్లోనే మేము మా సృష్టికర్తను తెలుసుకునే జ్ఞానాన్ని మాకు బోధించండి. నీవే నిజరక్షకుడవని, నిజదేవుడవని, నీవే నిర్మాణకుడవని మేము గ్రహించినట్లుగా మా హృదయాంతరంగంలో ఒక నూతనమైన కార్యమును ప్రారంభించమని, ఈ వాక్యము విన్న ప్రతి బిడ్డను మీరు దీవించమని, అయా నీ రక్షణ బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను నిండారులుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.